మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం పురుషాంగం సైజు గురించి మాట్లాడదాము. యువకులకు సాధారణంగా ఫోన్ చూసేటప్పుడు దాని పక్కన యాడ్స్ వస్తూ ఉంటాయి. సైజ్ ఇంత ఉంది, ఈ ట్యాబ్లెట్ వాడితే ఇంత పెరుగుతుంది అన్నట్టు సాధారణంగా గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉంటారు. ఇది నిజం నమ్మి చాలామంది వాడడము, ఈ పౌడర్లు, నూనెలు, ట్యాబ్లెట్లు వాడడం ద్వారా మళ్ళీ సమస్య పెరిగే అవకాశము ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా పురుషాంగం సైజ్ అనేది ఈ పౌడర్లు, నూనెలు, ట్యాబ్లెట్ల ద్వారా పెరిగే అవకాశం ఉందా? సో ఇలాంటి వాడి మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తారు? ఈ సమస్య మీద అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. 20 years నుంచి 25 years ఏజ్ గ్రూప్లో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 100లో 90 మంది పెన్ని సైజు గురించే వస్తారండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళందరూ కూడా ఈ పాన్ వీడియోస్ చూస్తున్నప్పుడు పక్కన వచ్చే యాడ్లను చూసి జస్ట్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే పెన్ని సైజ్ ఎంత పెరిగిపోయినట్లు యాడ్లు చూసి అవి చూసే ఆ ట్రీట్మెంట్ కావాలని వస్తారు. అవి అబ్సల్యూట్లీ ఫేక్ వీడియోస్, ఫేక్ ఇన్ఫర్మేషన్. వన్స్ 20 years 21 years ఏజ్ దాటిన తర్వాత ఏమి చేసినా సరే పెన్ని సైజ్ మట్టికి పెరగదు. ఇదైతే నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. 21 years ఏజ్ దాటిన తర్వాత మోర్ ఆర్ లెస్ ఎప్పుడైతే హైట్ పెరగటం ఆగిపోతామో ఆ హైట్ పెరగటం ఆగిపోయే స్టేజ్లో పెన్ని సైజ్ పెరగటం కూడా ఆగిపోయింది. ఆ తర్వాత ఏమి చేసినా పెన్ని సైజ్ పెరగదు. జస్ట్ సైజు పెరిగినట్లు దానికి పెన్నిస్ కింద ఒక సబ్క్యూటేనియస్గా ఫ్యాట్ ఇంజెక్ట్ చేసి జస్ట్ లావ్ అయినట్లు టెంపరీగా ఇట్స్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్. సైజు పెరగదు అసలు. జస్ట్ కింద ఒక ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తే ఆటోలోగస్ ఫ్యాట్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ తీసుకొని ఆ పెన్నిస్ కింద ఉన్న స్కిన్లో ఇంజెక్ట్ చేస్తే పెన్నిస్ లావ్ అయినట్లు, లేకపోతే ఇక్కడ పెన్నిస్ పైన సస్పెన్సరీ లిగమెంట్ అని ఉంటుంది, ఆ లిగమెంట్ కట్ చేస్తే పెన్నిస్ సైజ్ పెరగదు. ఆ పెన్నిస్ అది జస్ట్ గోడ జారినట్టు అనమాట. ఇప్పుడు మనకి చెయ్యి ఇట్లా ఉంది, ఈ బాల్ డిస్లోకేట్ అయింది అనుకోండి, చెయ్యి ఇట్లా కిందకి జారిద్ది కదా, అట్లా చెయ్యి పొడుగు పెరిగినట్టు కాదు కదా, అది జస్ట్ ఈ బాల్ డిస్లోకేట్ అయింది. డిస్లోకేట్ అవడం వల్ల చెయ్యి కిందకి జారింది, అంతేకాని చెయ్యి పెరిగినట్లు కాదు. అట్లానే ఇక్కడ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సస్పెన్సరీ లిగమెంట్ కట్ చేస్తే సర్జరీ చేసి పెన్నిస్ ఇట్లా కిందకి జారిద్ది. దాంతో సమస్య అది పెన్నిస్ సైజ్ పెరగదు. అది యాక్చువల్గా పెన్నిస్ సైజ్ పెరిగినట్టు కాదు. పేషెంట్స్ ఏంటంటే ఇట్లాంటివన్నీ నెట్లో చూసి నాకు అది కావాలని అంటారు. యాక్చువల్గా సస్పెన్సరీ లిగమెంట్ కట్ చేసే సర్జరీ చాలా సింపుల్ సర్జరీ. పెన్నిస్ సైజ్ పెరగదు, జస్ట్ పెన్నిస్ కిందకి జారిద్ది. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే అది చేపించుకుంటే ఎరెక్ట్ అయినప్పుడు నార్మల్గా ఏమైంది, పెన్నిస్ నార్మల్గా ఇట్లా ఉంటుంది. ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ హార్డ్ అయింది, గట్టిగా అయింది, ఇట్లా వచ్చింది, పైకి వచ్చింది. ఈ సస్పెన్సరీ లిగమెంట్ కనుక కట్ చేస్తే పెన్నిస్ ఎరక్షన్ వచ్చినా కూడా ఇట్లా పెద్దగా అయింది, కిందకే ఉంటుంది పెన్నిస్. సో వాళ్ళు సెక్స్ చేయాలంటే చేత్తో దీన్ని ఇట్లా పైకి పొజిషన్ చేసుకొని పార్ట్నర్ సపోర్ట్ తీసుకొని సెక్స్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సైజ్ పెరిగిదంటే సైజ్ పెరగదు. అనవసరంగా అన్నెసెసరీ సర్జరీ. లేదు కొంతమంది పెన్నిస్ కింద ఉన్న స్కిన్ లోకి ఫ్యాట్ ఇంజెక్ట్ చేయించుకుంటా అంటారు. ఆటోలోగస్ అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ నే తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇంజెక్ట్ చేయించుకుంటా అంటారు. అది కొన్ని రోజుల తర్వాత పోయిద్ది. ఆ ఫ్యాట్ మీకు ఒక 1 month ఉంటుంది, 2 months ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫ్యాట్ మళ్ళీ కరిగిపోయింది, మళ్ళీ సైజ్ నార్మల్గానే అయిపోయింది. అండ్ కొంతమంది ఏం చేస్తారనంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటారు. మోస్ట్ మిస్యూజ్డ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే పెనైల్ గర్త్ ఎన్లార్జ్మెంట్, లెంత్ ఎన్లార్జ్మెంట్. అసలు ఆ గర్త్ ఎన్లార్జ్మెంట్ అనేది జరగదు, లెంత్ ఎన్లార్జ్మెంట్ అనేది జరగదు. దానికోసం పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. ఒక్కొక్క పిఆర్పి ఇంజెక్షన్ 25,000-30,000 పెట్టి చేయించుకుంటారు. పిఆర్పి ఇంజెక్షన్ వల్ల 80% సైజ్ పెరగదు. ఇంకా ఎక్కువ పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకుంటే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ ఫైబ్రోసిస్ వచ్చి సైజ్ తగ్గిపోయింది, సైజు పెరగదు. కానీ ఈ పేషెంట్స్ అడగటము, ఈ డాక్టర్స్ చాలా మంది మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి అని పిచ్చి పిచ్చిగా ఇంజెక్షన్స్ చేయటము, అసలు అవన్నీ అబ్సల్యూట్లీ రాంగ్. వన్స్ 21 years ఏజ్ దాటిన తర్వాత ఏమి చేసినా సరే పెన్నిస్ సైజ్ పెరగదు. అదే బిఫోర్ 21 years లేదా 18-19 years ఏజ్లో ఉన్నప్పుడు పెన్నిస్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక తక్కువగా ఉంటే అది రీప్లేస్ చేస్తే అప్పుడు సైజ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే బోన్స్ ఫ్యూజ్ అయ్యి హైట్ పెరగడం ఆగిపోతామో మోర్ ఆర్ లెస్ పెన్నిస్ సైజ్ పెరగడం కూడా ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో, ఆ ఏజ్లోనే ఆగిపోయింది సైజ్ పెరగడం కూడా.